కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణిముత్యం సింగరేణి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో అద్భుత ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తున్న ప్రభుత్వ సంస్థల్లో ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అగ్రభాగాన నిలుస్తుంది. తెలంగాణ వస్తే ఏమొస్తుంది, పరిశ్రమలు ఏమవుతాయి అని వ్యక్తమైన అనుమానాలను పటాపంచలు చేస్తూ ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గత 5 ఏళ్లలో విస్మయపరిచే ప్రగతిని, వృద్ధి రేటును సాధించి తెలంగాణ పరిశ్రమల సత్తాను లోకానికి చాటింది. రాష్ట్రంలో గల ఈ ప్రభుత్వ సంస్థ తన 129 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ సాధించని ప్రగతిని స్వరాష్ట్రంలో సాధించి ఇక్కడనే కాదు దేశంలోని యావత్ ప్రభుత్వ రంగ పరిశ్రమలకే తలమానికంగా నిలిచింది. తెలంగాణ రాకపూర్వం 5 ఏళ్లలో అంటే 2009-14లో సాధించిన బొగ్గు రవాణా, ఓవి తొలగింపు, అమ్మకాలు, నికర లాభాలతో పోలిస్తే తెలంగాణ ఆవిర్భావం తరువాత గడిచిన 5 ఏళ్లు 2014 నుంచి 2019 మధ్య కాలంలో సింగరేణి సాధించిన వృద్ధి అత్యద్భుతం, అనన్య సామాన్యం. దేశంలో 8 సబ్సిడరీ కంపెనీలు గల కోల్ ఇండియా సైతం గత 5 ఏళ్లలో ఇంత వృద్ధిని నమోదు చేసి ఉండలేదంటే ఆశ్చర్యం లేదు, అతిశయోక్తి కాదు. తెలంగాణ రాకపూర్వం 5 ఏళ్ల కాలంలో బొగ్గు రవాణాలు 90 లక్షల టన్నుల వృద్ధిని సాధించిన సింగరేణి తెలంగాణ ఆవిర్భావం తర్వాత గడచిన 5 ఏళ్లలో 200 లక్షల టన్నుల వృద్ధిని సాధించింది. అంటే 122% వృద్ధి అన్నమాట. ఓవర్ బర్డెన్ తొలగింపులో తెలంగాణ రాకపూర్వం 5 ఏళ్లలో 70 మిలియన్ క్యూబిక్ మీటర్ల వృద్ధిని మాత్రమే సాధించిన సింగరేణి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గడిచిన 5 ఏళ్లలో 250 మిలియన్ క్యూబిక్ మీటర్ల వృద్ధిని నమోదు చేసింది. అంటే 257% వృద్ధి అన్నమాట. ఇక అమ్మకాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అబ్బురపరిచే విధంగా పెరిగాయి. తెలంగాణ రాక ముందు 5 ఏళ్లలో 5,600 కోట్ల వృద్ధిని నమోదు చేసిన కంపెనీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గడిచిన 5 ఏళ్లలో అంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో 13,000 కోట్ల రూపాయలకు పెరగడం గమనార్హం. ఇది 132% వృద్ధిగా నమోదైంది. అలాగే ట్యాక్సులు చెల్లించిన తర్వాత నికర లాభం కూడా భారీగా పెరిగింది. తెలంగాణ రాక పూర్వం 5 ఏళ్లలో 290 కోట్ల రూపాయల వృద్ధిని నమోదు చేసిన కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో ఏటేటా పెరిగిన లాభాలతో గడిచిన 5 ఏళ్లలో గరిష్టంగా 1,200 కోట్ల రూపాయల వృద్ధి అంటే 314% వృద్ధిని నమోదు చేసింది. ఈ పట్టికల ద్వారా మీరు పూర్తి వివరాలని మరింతగా తెలుసుకోవచ్చు. మరి ఇది ఎలా సాధ్యమైంది? రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేనిదే ఇటువంటి అద్భుతాలు సాధించడం అసాధ్యం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ ఎన్ శ్రీధర్ను సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ ఎండీగా నియమించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సింగరేణి ఎదుగు బొదుగు లేకుండా ప్రయాణం చేస్తోందని, సింగరేణి శక్తి సామర్థ్యాలు పూర్తిగా వెలికి తీసి జాతీయ స్థాయిలో దీన్ని నెంబర్ 1గా నిలపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ ఎదగాలంటే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, సంక్షేమం పెంచాలి అనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సింగరేణి కార్మికులతో ఒకసారి ప్రగతి భవన్లో సమావేశమై పలు హామీలు ప్రకటించారు. అలాగే మరోసారి శ్రీరాంపూర్ ఏరియాలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి దాదాపు సింగరేణి కార్మికులందరితో మాట్లాడి కార్మిక సంక్షేమంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నింటినీ యాజమాన్యం వెనువెంటనే అమలు జరిపి కార్మికుల పూర్తి విశ్వాసాన్ని చూరగొంది. దీంతో కార్మికులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ సంస్థ పురోభివృద్ధికి త్రికరణ శుద్ధితో సహకరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించిన హామీల్లో మెడికల్ అన్ఫిట్ కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు కల్పించడం, క్యాంటీన్లు, ఆసుపత్రుల ఆధునీకరణ, కార్మికులు తమ గృహ నిర్మాణానికి తీసుకునే 10 లక్షల రుణంపైన వడ్డీ చెల్లింపు, మ్యాచింగ్ గ్రాంట్ 10 రెట్ల పెంపుదల,
కార్మికుల క్వార్టర్లకు ఏసీ ఏర్పాటుకు కనెక్షన్లు ఇప్పించడం, ఉన్నత చదువులు చదివే కార్మికుల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్, దిగిపోయిన కార్మికుడికి అతని భార్యకి 5 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ వైద్య సేవలు, లాభాల్లో 27% సొమ్ము లాభాల వాటాగా కార్మికులకు చెల్లింపు, ఇలా అనేక కార్యక్రమాలను యాజమాన్యం వెంటనే అమలు చేసింది. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ తమను ఇంతగా పట్టించుకోలేదని, యాజమాన్యం కూడా తమ కష్ట సుఖాలను ఏరియా స్థాయిలో తెలుసుకుంటూ లెక్కలేనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతోందని సింగరేణి కార్మికులు వీటిపై తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం పైన సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ తన నేతృత్వంలో సింగరేణిని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలుపుతూ గత 4 ఏళ్లలో అనూహ్య ప్రగతిని సాధింపజేశారు. 2015-16లో ఏకంగా 15% వృద్ధి రేటును నమోదు చేసి దేశంలోని బొగ్గు పరిశ్రమలకే కాదు యావత్ ప్రభుత్వ రంగ సంస్థలకే ఆదర్శప్రాయంగా సింగరేణి సంస్థను నిలిపారు. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించడం, చక్కని పారిశ్రామిక సంబంధాలు నెలకొల్పడం, ఎన్నడూ లేనన్ని సంక్షేమ పథకాలను అమలుపరచడం, రక్షణ రెస్క్యూ విభాగాలకు కావలసినవన్నీ సమకూర్చడం వంటి చర్యలు అనేకం చేశారు. పాత యంత్రాల స్థానంలో సుమారు 350 కోట్ల రూపాయలతో కొత్త యంత్రాలు కొనుగోలు చేసి గనులకు అందించారు. దీంతో పాటు యంత్ర వినియోగం భారీగా పెంచడానికి మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశాలు ప్రతి గనిలోనూ ఏర్పాటు చేసి కార్మికుల్ని అధికారుల్ని కార్యోన్ముఖుల్ని చేశారు. గతంలో ఏడాదికో 6 నెలలకో ఒకసారి జరిగే ఏరియా జనరల్ మేనేజర్ల సమీక్షా సమావేశాలు ఆయన ప్రతి నెల నిర్వహించడం మొదలుపెట్టారు. సమావేశాల్లో ఉత్పత్తికి ఆటంకంగా ఉన్న సమస్యలను జీఎంలు వివరించగా వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం, సంబంధిత శాఖల వారు తక్షణ చర్యలు తీసుకునే విధంగా ఆదేశించడం చేశారు. దీంతో సమస్యలు దాదాపుగా కనుమరుగై ఉత్పత్తి ఉరకలు పెట్టింది. కార్మికులకు ప్రోత్సాహంగా మంచి ఇన్సెంటివ్ పథకాలు కూడా అమల్లోకి తెచ్చారు. అంతేకాదు గతంలో మాదిరిగా ఏడాదికి లక్ష్యాలు నిర్దేశించి చివరి వరకు లక్ష్యాల సాధన కోసం ఎదురు చూసే పద్ధతికి భిన్నంగా ప్రతి నెల ప్రతి గని సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించడం, అవి సాధించేలా డైరెక్టర్లు జీఎంలు కృషి చేసే విధంగా ఆయన విస్పష్టమైన దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. దీంతో సింగరేణిలో నేడు దాదాపు అన్ని చోట్ల లక్ష్యాల మేరకు ఉత్పత్తి, రవాణా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సింగరేణి బొగ్గు అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా తదితర రాష్ట్రాల విద్యుత్ సంస్థలు కూడా సింగరేణి నుండి బొగ్గును కొనుగోలు చేస్తున్నాయి. కోర్ ఇండియా నుంచి బొగ్గు తీసుకునే కొన్ని సంస్థలు కూడా సింగరేణి సంస్థ నిలకడగల ఉత్పత్తితో నాణ్యమైన బొగ్గును అందిస్తుందని గుర్తించి ఇక్కడి నుంచే బొగ్గు తీసుకోవడానికి ముందుకొస్తున్నాయి. దీంతో సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ వస్తోంది. పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు, పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని సింగరేణి సంస్థ తన 48 గనులతో పాటు ఇతర రాష్ట్రాల్లో మరో 7 బ్లాకులు చేపట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే ఒడిశాలో 500 మిలియన్ టన్నుల భారీ బొగ్గు నిల్వలు గల నైని బ్లాక్ను చేపట్టిన కంపెనీ అదే రాష్ట్రంలో న్యూ పాత్రాపురా బ్లాక్ను కూడా చేపట్టడానికి సన్నాహాలు చేస్తుంది. ఇవి కాక ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మరో 6 కొత్త బ్లాకులు కావాలంటూ ప్రతిపాదనలను తయారు చేసింది. ఈ కొత్త బ్లాకులు కూడా లభిస్తే సింగరేణి సంస్థ అనతి కాలంలోనే ప్రస్తుత 68 మిలియన్ టన్నుల నుంచి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునే సమయం ఎంతో దూరంలో లేదు. ఆ దిశగా సింగరేణి వేగంగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే తన స్వంత 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా కూడా సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు 19,036 మిలియన్ యూనిట్ల విద్యుత్తును అందించింది. ఈ క్రమంలో అత్యధిక PLF సాధించిన ప్లాంట్గా జాతీయ స్థాయిలో 4వ స్థానం సాధించి తన ప్రతిభను చాటింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం పైన మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా అదే ప్రాంగణంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇవే కాక
12 ఏరియాల్లో మరో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి కూడా రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా తొలి దశలో 130 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను 2018-19లో పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించుకోనుంది. ఈ విధంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వృద్ధిని, ప్రగతిని సాధిస్తూ రాష్ట్రాభివృద్ధికి తన వంతుగా చేయూతనందిస్తూ దేశంలోని పరిశ్రమలన్నింటికీ ఆదర్శప్రాయంగా నిలిచే దిశగా ఉన్నత శిఖరాల వైపు శరవేగంతో దూసుకుపోతోంది. సింగరేణికి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సింగరేణి వార్తా విశేషాలు మీకు నచ్చినట్లయితే వాటిపై లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. ఈ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా కొత్త అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి.